హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసు ఎడిట్స్. మనం ముందు వీడియోలో పెన్ టూల్ గురించి అది చూసాం కదా. ఇప్పుడు మిగిలిన టూల్స్ గురించి చూద్దాం. ఇప్పుడు టెక్స్ట్ టూల్ గురించి చూద్దాం. టీ టూల్ ఉంది కదా, టెక్స్ట్ టూల్ గురించి చూద్దాం. టెక్స్ట్ టూల్ మనకి ఆల్బమ్ డిజైన్లో ఏ విధంగా ఉపయోగపడుద్దో, మనం ఒక క్రియేషన్స్ కానీ లేకపోతే రెగ్యులర్ ఫొటోస్తో ఆల్బమ్ చేసేటప్పుడు కానీ మనం టెక్స్ట్ టూల్ వాడి దాన్ని ఏ విధంగా ఇంకొంచెం అందంగా తయారు చేయొచ్చో మీకు ఇప్పుడు చెప్తాను. సో ముందు టెక్స్ట్ టూల్ గురించి చూద్దాం. ఓకే ఓకే రైట్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక ఫైల్ తీసుకుంటాను. ముందు చెప్పినట్టుగా కీబోర్డే వాడండి, అందరూ ప్రాక్టీస్ చేయండి. కంట్రోల్ N కొట్టండి. కంట్రోల్ N నొక్కిన తర్వాత మీకు సైజ్ వస్తుంది కదా, ఒక సైజ్ పెట్టుకోండి ఏదైనా. చూడండి, మీరు ఇక్కడ మౌస్ అన్నా వాడచ్చు లేదా కీబోర్డ్ అన్నా వాడచ్చు. కీబోర్డ్ అంటే ట్యాబ్. ట్యాబ్ నొక్కితే ఏమవుతుందంటే పైనుంచి కిందకు వస్తుంది, ఇట్లా ఇలా అలా చూడండి. ఫస్ట్ ఏమైంది, విడ్త్ దగ్గర ఉంది, తర్వాత ఇంచెస్ దగ్గరికి వచ్చింది, తర్వాత హైట్ దగ్గరికి వచ్చింది. సో అలా మళ్ళీ రెజల్యూషన్ అట్లా అలా కిందకు వస్తుంది. లేదు, ఇక్కడ ఏదైనా సపోజ్ పొరపాటున జస్ట్ మిస్టేక్ చేశారనుకోండి, ఇక్కడ 11 పెట్టేశారు, ఆ, ఇక్కడ 300 పెట్టారు, ఓకే. మరి ఇక్కడ 11 కాకుండా మనకి ఇక్కడ 10 కావాలనుకోండి, మళ్ళీ ఈ కింద ఉంది కదా, అప్పుడు దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే ఏం చేయాలంటే షిఫ్ట్ పట్టుకుని ట్యాబ్ నొక్కాలి. బ్యాక్ సైడ్కి వెళ్తుంది. ట్యాబ్ నొక్కితే మళ్ళీ కిందకి వస్తుంది. చూడండి, మళ్ళీ షిఫ్ట్ పట్టుకుని ట్యాబ్ నొక్కితే వెనక్కి వెళ్తుంది అనమాట. ఇట్లా కీబోర్డ్తో ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇప్పుడు నేను ఒక సమ్ సైజ్ ఏదో ఒకటి తీసుకుంటాను. ఒక 10 ఇంచెస్ తీసుకుంటాను. ఒక 10 ఇంచెస్, ఒక 300 లేదా ఒక 400 రెజల్యూషన్. నేను ఎంటర్ బటన్ నొక్కాను. ఓకే అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ని మనం ఇక్కడ కలర్ మార్చుకోవాలంటే మీకు ముందు వీడియోలో ఏం చెప్పాను, ఇది ఫోర్గ్రౌండ్ కలర్, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్. ఈ ఫోర్గ్రౌండ్ కలర్ ఇక్కడ రావాలంటే ఆల్ట్ పట్టుకుని డిలీట్ బటన్ నొక్కాలి. వచ్చింది కదా. లేదు, బ్యాక్గ్రౌండ్ ఈ కలర్ రావాలంటే కంట్రోల్ పట్టుకుని డిలీట్ బటన్ నొక్కాలి. ఓకే. ఇప్పుడు నేను చూడండి, ఆల్ట్ పట్టుకుని మళ్ళీ డిలీట్ బటన్ నొక్కాను. ఓకే ఓకే చూడండి, ఇది ఫోర్గ్రౌండ్ కలర్, ఆల్ట్ పట్టుకుని డిలీట్ నొక్కితే వస్తుంది. బ్యాక్గ్రౌండ్ కంట్రోల్ పట్టుకుని డిలీట్ బటన్ నొక్కితే వస్తుంది. సో ఇప్పుడు మీకు చూడండి, ఈ కలరే ఉంచాను. ఓకే చేశాను, ఆల్ట్ పట్టుకుని డిలీట్ బటన్ నొక్కాను. ఓకే. ఇప్పుడు మనకు ఒక కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టెక్స్ట్ టూల్ తీసుకుందాం. టెక్స్ట్ టెక్స్ట్ టూల్ టెక్స్ట్ నొక్కిన తర్వాత చూడండి, కర్సర్ ఉంది కదా, ఈ కర్సర్ ఇట్లా బ్లింక్ అవుతుంటుంది. ఏంటంటే మనం ఇక్కడ టైప్ చేసింది మనకి ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కర్సర్ నాకు ఇంత పెద్దది వద్దు, నాకు చిన్నది కావాలి అనుకుంటే చూడండి, దీంతో ఇక్కడ నెంబర్స్ అన్న టైప్ చేయొచ్చు. చూడండి, 100 పెట్టాను, ఓకే చేశాను, కర్సర్ చిన్నదైంది కదా. సో ఇక్కడ నాకు ఒక 300 పెట్టాను అనుకోండి, పెద్దదవుతుంది. లేదు, నేను కీబోర్డ్లోనే చేయాలనుకుంటే ఏం చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని ఇక్కడ చూడండి బ్రాకెట్స్ ఉంటాయి, ఎం పక్కన ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్ బ్రాకెట్ నొక్కితే చిన్నదవుద్ది, రైట్ సైడ్ బ్రాకెట్ నొక్కితే పెద్ద అవుతుంది. అట్లా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే రైట్. ఇప్పుడు నేను ఏదైనా రాస్తాను. చూడండి, నేను రాశాను కానీ కనిపించలేదు. ఏంటి మిస్టేక్? ఏం కాదు అది. ఇక్కడ చూడండి, ఇక్కడ మన టెక్స్ట్ టూల్లో ఈ కలర్ అప్లై అవుతుంది అనమాట. సో నేను ఏం చేస్తానంటే దీని మీద నొక్కి ఒక లైట్ ఏదో కలర్ అప్లై చేస్తాను. చూడండి, ఈ కలర్ అప్లై చేశాను. దీనికి కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్గా చేయొచ్చు. ఇక్కడ మనం కలర్ మార్చుకోవచ్చు, ఇక్కడ మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. ఏ లేదు అంటే ఆ, ఇంకో విధంగా చెప్తాను. చూడండి చూడండి, మళ్ళీ వెనక్కి వస్తున్నాను. కంట్రోల్ ఆల్ట్ పట్టుకుని జెడ్ నొక్కాను, వెనక్కి వచ్చేసాను. ఆల్రెడీ టెక్స్ట్ టూల్ మనం టైప్ చేసింది ఉంది ఇక్కడ. ఇది చూడండి, ఇక్కడ ఉంది కదా, డిజైన్స్ అని ఉంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆల్ట్ LYV ఏం నొక్కాను, మళ్ళీ చెప్తాను చూడండి. కంట్రోల్ జెడ్ కొడుతున్నాను, ఆల్ట్ LYV అంటే ఏమవుతుందంటే ఆల్ట్ L కొడితే లేయర్లోకి వెళ్తుంది, వై కొడితే లేయర్ స్టైల్లోకి వస్తుంది, మళ్ళీ వి కొడితే ఏమవుతుందంటే కలర్ ఓవర్లేకి వచ్చింది. ఇక్కడ మనం కలర్ అప్లై చేసుకోవచ్చు. సో చూడండి, నేను ఎల్లో అప్లై చేస్తున్నాను. ఓకే, ఎల్లో అప్లై చేశాను, ఓకే చేశాను, ఓకే చేశాను. సో ఇలా అయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఇంకా ఈ డిజైన్ ఇంకా నాకు బెటర్గా కావాలి, ఇంకొంచెం దాన్ని డిజైన్గా తయారు చేయాలి అనుకుంటే ఏం చేస్తానంటే ఇది కొంచెం చిన్న చేద్దాం. కంట్రోల్ T పట్టుకోవాలి, తెలుసు కదా, ట్రాన్స్ఫార్మ్. కంట్రోల్ T అంటే ట్రాన్స్ఫార్మ్. మీకు ఈ షార్ట్ కట్స్ అన్నీ కూడా ఒకసారి చెప్తాను క్లియర్గా, మీరు రాసుకోవడం ఇది చేద్దరు కానీ మీకు ఈజీగా ఉంటుంది, అర్థమవుతుంది బాగా. ఓకే, ఇది నేను ఇట్లా చేశాను కదా. నేను ఏం చేస్తానంటే
ఇక్కడ ఎస్ ఉంది కదా, ఈ ఎస్ నాకు ఇట్లా వద్దు, నాకు వేరే డిజైన్ కావాలి. సో నేను ఏం చేస్తానంటే స్పేస్ బటన్ నొక్కాను, అంటే స్పేస్ ఇచ్చాను. కంట్రోల్ ఎస్ ఉంది కదా, దీన్ని జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి మౌస్ బటన్తో జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. సో నేను కంట్రోల్ ఎక్స్ కొట్టాను, అంటే దాంట్లోంచి తీసేసాను. కంట్రోల్ ఎక్స్ కొట్టాను, సో అది సెపరేట్గా వచ్చింది మనకి. ఇది చూడండి, మళ్ళీ నేను ఎస్ ఇక్కడ పెట్టి కంట్రోల్ వి కొట్టాను. సో చూడండి, ఇక్కడ ఆల్రెడీ సేమ్ ఇదే కలర్ ఉంది కాబట్టి మీకు తెలియడం లేదు. చూడండి, వేరే కలర్ పెడతాను. ఓకే, ఓకే చేశాను. ఓకే, ఇప్పుడు ఇంకా నేను ఏం చేస్తానంటే దీనికి కొంచెం స్పేస్ ఇచ్చి దీన్ని ఇట్లా సెంటర్కి పెట్టుకుని ఇది సెలెక్ట్ చేస్తాను. ఇది సెలెక్ట్ చేసి మూవ్ టూల్ తీసుకుని దీన్ని జస్ట్ ఇట్లా పెడతాను. ఇలా పెట్టిన తర్వాత దీన్ని జస్ట్ ఇలా టర్న్ చేద్దాం. టర్న్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలా డిజైన్ చేశాను. ఓకే, డిజైన్ చేసిన తర్వాత దీనికి దీనికి ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు, దీనికి ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు, అంటే చాలా రకాలుగా చేయొచ్చు. నేను జస్ట్ శాంపిల్గా చెప్తున్నాను అంతే. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కింద ఏదైనా ఒక కొటేషన్ రాద్దాం. చూడండి, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని ఎం పక్కన బ్రాకెట్స్ ఉంటాయి కదా, దాన్ని జస్ట్ అలా చిన్న చేస్తున్నాను. అలా స్లోగా చిన్నదవుతుంది. చూడండి, మీరు పైన ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి, నెంబర్ తగ్గుతూ వస్తుంది, అది మళ్ళీ పెరుగుతూ వస్తుంది. ఓకే, నేను ఇక్కడ ఏదైనా కొటేషన్ రాస్తాను. డిజైన్స్ అని రాసాం కదా, దీనికి రిలేటెడ్గా ఉన్న కొటేషన్ రాద్దాం. వి డిజైన్ యువర్ మెమరీస్. ఇప్పుడు చూడండి, నేను ఈ మనం తీసుకున్న సైజుకి బయటికి వెళ్ళింది కదా అది, దాన్ని ఇప్పుడు నేను చిన్న చేయాలి. ఎట్లా చేయాలి? మళ్ళీ దానికి వేరే చాలా విధాలుగా చేసుకోవచ్చు. నేను ఎట్లా చేయాలో చెప్తాను. చూడండి, కంట్రోల్ ఏ పట్టుకుని ఇందాక మనం చూసారా కర్సర్, ఏ కర్సర్ చిన్నదవ్వడానికి మనం ఏదైతే నొక్కాం, కంట్రోల్ పట్టుకుని షిఫ్ట్ పట్టుకుని ఈ ఎం పక్కన ఉండే బ్రాకెట్స్ నొక్కాం కదా, లెఫ్ట్ బ్రాకెట్ నొక్కాను, చిన్నదైంది. లేదా ఇది పెద్దదైంది. లేదు, ఇంకో విధంగా కూడా చెప్తాను చూడండి. ఇట్లా బయటకు వెళ్ళింది కదా, ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే కంట్రోల్ పట్టుకుని టీ నొక్కాను. కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫార్మ్ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, షిఫ్ట్ పట్టుకుని జస్ట్ ఇట్లా డ్రాగ్ చేశాను. షిఫ్ట్ ఎందుకు పట్టుకున్నానంటే మనం ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఏం పట్టుకోకుండా, అంటే షిఫ్ట్ కానీ ఏం పట్టుకోకుండా చేసాం అనుకోండి, అది ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అవుద్ది. ఇట్లా చూడండి ఎలా మూవ్ అవుతుందో, ఫ్రీ అలా అయిపోతుంది. అలా కాకుండా షిఫ్ట్ పట్టుకుని జస్ట్ ఇట్లా డ్రాగ్ చేశారనుకోండి, అది మీరు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అవ్వదు. ఒక ఒక ప్యారలల్గా ఇలా మనకు తగ్గుతూ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను చేస్తానంటే దీన్ని జస్ట్ ఇట్లా పెడతాను. ఇలా పెట్టిన తర్వాత నేను ఇంకా దీనికి ఏదైనా చెయ్యాలి అనుకుంటే నేను ఏం చేస్తాను, వీ డిజైన్ యువర్ మెమరీస్ అని రాసాం కదా. ఓకే, వీ డిజైన్ యువర్ మెమరీస్ అని రాసాం కదా. నేను ఏం చేస్తానంటే దీన్ని ఇట్లా చూడండి, దాని కిందకి పెడుతున్నాను. సో నేను ఏం చేస్తాను, కంట్రోల్ టీ పట్టుకుని ఇంకా చిన్న చేశాను. సో ఇంకా ఇట్లా ఇలా చిన్న చేశాను. సో ఇప్పుడు మనం ఈ ఎస్ ఉంది కదా, ఈ ఎస్ని చూడండి, ఇక్కడ డిఈ వీటికి కరెక్ట్గా దీని ఎడ్జ్కి తీసుకువెళ్ళండి. కరెక్ట్గా దానికి ఈక్వల్గా వచ్చేలా తీసుకెళ్తే ఓకే, అప్పుడు మనకి ఈ టెంప్లెట్ ఇది మనం డిజైన్ చేసింది ఇంకొంచెం లుక్ పెరుగుతుంది. ఓకే, నేను ఎట్లా కింద పెట్టాను, డిజైన్స్ అని పెట్టాను. వి డిజైన్ యువర్ మెమరీస్. ఇక్కడ డిజైన్స్ అని కాదు, లేకపోతే సమ్ ఎడిట్స్ అనో లేకపోతే ఏదోటి మన పేరు ఏదోటి పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందంటే మనం ఆల్బమ్ చేసేటప్పుడు ఇక్కడ మనం బ్రైడ్ నేమ్ రాస్తాం. సపోజ్ సపోజ్ బ్రైడ్ నేమే రాద్దాం. ఇది డిలీట్ చేస్తున్నాను, బ్రైడ్ నేమ్ రాస్తాను. చూడండి, ఇది తీసేస్తున్నాను, ఇది తీసేసాను. బ్రైడ్ నేమ్ ఓకే, సంధ్య అనుకుందాం. SANDHYA, సంధ్య అనుకుందాం. ఓకే, ఏం చేస్తున్నా, కంట్రోల్ టీ పట్టుకుని జస్ట్ ఇలా చిన్న చేశాను. ఇక్కడ మనం
ఈ ఎన్ అని అట్లా చేయొచ్చు. ఇది ఒక డిజైన్ చెప్తున్నాను చూడండి. నేను చేస్తున్నాను, ముందు ఎట్లా చేశానో అదే చేస్తున్నాను. చూడండి ఎన్ ఇలా ఉంది కదా, ఎన్ జస్ట్ ఇట్లా టర్న్ చేశాను, లేదంటే పెద్ద చేశాను. అలా మన ఇష్టం, మన డిజైన్ మన ఇష్టం. కానీ ఇట్లా చేయాలి అని ఏం రూల్ లేదు. మీకు ఏ విధంగా మీ ఓన్ క్రియేటివిటీ ఎలా బాగుందో అలా చేయండి. కానీ టెక్స్ట్ టూల్ దగ్గర మనం ఇంత టైం ఎందుకు వేస్ట్ చేయడం అని అనుకోవద్దు. ఎందుకంటే మనం ఫోటోని మనం ఎంత ఇంట్రెస్ట్గా, లేకపోతే మనం ఎంత కాన్సన్ట్రేట్గా ఫోటో చేస్తామో, ఎంత అందంగా డిజైన్ చేయాలని చూస్తామో, నేమ్ని కూడా అంతే అందంగా డిజైన్ చేసి మనం ఫోటో పక్కన పెట్టామనుకోండి, దానిది లుక్ పెరుగుతుంది. యాక్చువల్గా ఆల్బమ్లో లుక్ పెరుగుతుంది. సో చూడండి, దీన్ని కలర్ మారుస్తాను. మీకు కలర్ చెప్పాను కదా, ఇక్కడ మార్చుకోవచ్చు. లేదు అంటే ఆల్ట్ LYV. ఓకే, చూడండి వైట్ పెట్టాను. ఓకే, ఓకే, డిజైన్ యువర్ మెమరీస్ అని రాశాను. ఓకే, ఇప్పుడు ఇంకా నేను దీనికి ఇంకా ఏదో చేయాలనుకుంటున్నాను. ఏం చేయాలి? సపోజ్ ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి జస్ట్ కింద ఒక రిఫ్లెక్షన్ లాంటిది ఏమన్నా ఇద్దాం పోనీ. ఇప్పుడు ఏం చేయాలంటే నేను సేమ్ ఇదే ఫాంట్ ఇంకొక లేయర్ తీసుకోవాలి. అప్పుడు ఏం చేయొచ్చు? ఆల్ట్ పట్టుకుని జస్ట్ ఇలా డ్రాగ్ చేయండి. ఆల్ట్ పట్టుకుని జస్ట్ మౌస్ పట్టుకుని ఇలా డ్రాగ్ చేస్తే ఇలా వచ్చింది కదా, కింద ఇంకొక సేమ్ లేయర్ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే ఫ్లిప్ చేస్తాను. ఫ్లిప్ ఎట్లా చేయాలో కూడా చూడండి, 2 టైప్స్ చెప్తాను. కంట్రోల్ టీ నొక్కిన తర్వాత ట్రాన్స్ఫార్మ్ వచ్చింది కదా. ఇప్పుడు దానికి మౌస్తో రైట్ సైడ్ కింద క్లిక్ చేసిన తర్వాత చూడండి, హారిజెంటల్ వెర్టికల్ అని వచ్చింది కదా. ఇప్పుడు నేను చూడండి వెర్టికల్ నొక్కుతాను. వెర్టికల్ నొక్కితే చూడండి కింద ఒక మిర్రర్ ఇమేజ్లో వచ్చింది కదా. ఇప్పుడు మిర్రర్ ఇమేజ్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని ఎంటర్ బటన్ నొక్కండి. ఎంటర్ బటన్ నొక్కిన తర్వాత చూడండి, ఇక్కడ ఇది యాక్చువల్గా ఎలా ఉండాలంటే దీనికి ఎడ్జ్ వరకు ఉండాలి. అప్పుడే దాని లుక్ పెరుగుతుంది. కానీ ఇక్కడ మనకి ఏమైంది, ఇక్కడ జీ దగ్గర తేడా వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక్కడ జీ ఉంది కదా, దీన్ని సెపరేట్ లేయర్ చేసి కిందకి తీసుకుందాం. చూడండి ఏం చేస్తానో చూడండి. ఇప్పుడు నేను దీన్ని సెపరేట్ లేయర్ చేయడానికి ఇట్లా కాకుండా, ఎందుకంటే దీన్ని మనం ఎరేస్ చేయాలి. ఎరేస్ చేస్తే ఏమవుతుందంటే షాడో కింద వస్తుంది. సో నేను ఏం చేస్తానంటే దీన్ని ఇవి చూడండి ఒకసారి. ఇది లేయర్ టైప్ కదా, టెక్స్ట్ టు లేయర్ టైప్ కదా. దీన్ని ఏం చేస్తానంటే కీబోర్డ్ మౌస్తో మౌస్తో లేయర్స్లోకి వెళ్ళి రైట్ సైడ్ కొట్టి రెస్ట్రెస్ టైప్ అని కొట్టండి. ఇది ఏమవుతుందంటే అప్పుడు లేయర్ అవుతుంది. మనం ఫోటో లేయర్ ఎట్లా ఉంటుంది, మనం దాన్ని ఏదైనా ఎడిటింగ్ చేయొచ్చు కదా, అట్లా దీన్ని ఏం చేయొచ్చు అంటే దీన్ని మనం ఏదైనా చేయొచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇదిగోండి మార్కింగ్ టూల్ తీసుకున్నాను. జస్ట్ దీన్ని ఎట్లా సెలెక్ట్ చేశాను. నేను ఏం చేస్తానంటే దీన్ని సెపరేట్ లేయర్ కావాలి. లేయర్ అంటే కాపీ కాదు, కట్ కొట్టాలి. అంటే ఏమవుతుందంటే మీకు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఇది వేరే టాపిక్, కానీ ఇక్కడ మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. సపోజ్ మనం ఒక లేయర్ తీసుకున్నాం కదా, Ctrl+Shift+N పట్టుకుని నొక్కిన తర్వాత ఒక కలర్ తీసుకున్నాను నేను. కలర్ తీసుకున్న తర్వాత దీనికి మనకు కాపీ కావాలంటే మనం ఏం చేస్తాం? కాపీ కావాలంటే సపోజు ఈ పార్ట్ కావాలి నాకు, ఈ పార్ట్ కావాలి. ఏం చేస్తాను? Ctrl+J నొక్కుతాను. అప్పుడు ఏమవుతుంది? సెపరేట్ లేయర్ వచ్చింది. అంటే మనకి ఏ పార్ట్ అయితే కావాలో పార్ట్ ఇంకొక లేయర్ వచ్చింది. కానీ నాకు అలా వద్దు. ఇక్కడ నాకు అవసరం లేదు. నాకు ఈ పార్ట్ సెపరేట్గా కావాలన్నప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ పట్టుకుని షిఫ్ట్ పట్టుకుని జే నొక్కాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ పార్ట్లోంచి అది పక్కకు వస్తుంది. ముక్క సెపరేట్ అవుతుంది. మనకు కావాల్సింది సెపరేట్ అవుతుంది అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి మళ్ళీ చూడండి. ఏదైనా ఒక ఆబ్జెక్ట్లోంచి సేమ్ ఆబ్జెక్ట్ కావాలి, కానీ నాకు ఈ పార్ట్ కావాలి. పోనీ వేరేలా సెలెక్ట్ చేస్తాను చూడండి. సపోజ్ నాకు ఈ పార్ట్ కావాలి అనుకుంటే Ctrl+J కొడితే కాపీ అవుతుంది. దానికి ఒక లేయర్ మనం సెలెక్ట్ చేసుకున్న ఏరియా కాపీ అవుతుంది. నాకు కాపీ వద్దు, నాకు ఇక్కడ నుంచి టోటల్ పార్ట్ సెపరేట్ అయిపోవాలంటే కంట్రోల్ పట్టుకుని షిఫ్ట్ పట్టుకుని జే నొక్కాలి. Ctrl+Shift+J. అప్పుడు ఏమవుతుంది? చూడండి సెపరేట్ లేయర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇది మీకు ఎగ్జాంపుల్ అర్థమవుతుందని చెప్పాను, తీసేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నానంటే మార్కింగ్ టూల్ తీసుకుని టూల్ తీసుకుని దీన్ని కొంచెం పెద్ద చేస్తున్నాను. పెద్ద చేయడానికి కంట్రోల్ పట్టుకుని స్పేస్ బార్ పట్టుకుని జస్ట్ నొక్కితే ఇట్లా పెద్ద అవుతుంది. సో నేను మార్కింగ్ టూల్ తీసుకుని నేను ఏ పార్ట్ కావాలి, నాకు ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది సెలెక్ట్ చేశాను కదా, Ctrl+Shift+J. ఇప్పుడు ఏమవుతుంది? కాపీ అవ్వదు, అక్కడ కట్ అయిపోయి సెపరేట్ లేయర్ వస్తుంది. ఇది చూడండి, కాపీ కట్ అయిపోయింది టోటల్గా.
సో నేను ఏం చేస్తానంటే దీనికి ఈక్వల్గా పెట్టాను, దీనికి ఈక్వల్ లైన్ పెట్టాను. ఈక్వల్ లైన్ పెట్టిన తర్వాత ఈ లేయరు రెండు లేయర్లు ఎలా సెలెక్ట్ చేయాలి? చూడండి, మౌస్తో ఈ లేయర్ సెలెక్ట్ చేశాను. చూడండి ఇక్కడ సెలెక్ట్ అయింది. కంట్రోల్ పట్టుకుని దీన్ని ఇలా సెలెక్ట్ చేయొచ్చు. చూడండి అప్పుడు రెండు సెలెక్ట్ అయినాయి కదా. లేదు మీకు ఇక్కడ F7 లేదు, అప్పుడు ఏం చేస్తారు? కంట్రోల్ పట్టుకుని ఇది సెలెక్ట్ అయింది కదా, మళ్ళీ కంట్రోల్ పట్టుకుని షిఫ్ట్ పట్టుకుని ఈ బటన్ నొక్కండి. ఎలా తెలుస్తుంది సెలెక్ట్ అయిందో లేదో? ఒకసారి కదిపి చూడండి, అయ్యింది కదా. సో చూడండి, అంటే మనకి కంప్యూటర్ మన ఈ ఇంటర్ఫేస్ ఉంది కదా, మనం వర్క్ చేసేటప్పుడు ప్యూర్ బ్లాక్, ఏ ఎటువంటిది ఏమీ లేకుండా ఉన్నప్పుడు మనం వర్క్ చేయాలి. అప్పుడే మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. అవసరమైనప్పుడు తప్పదు, అవసరమైనప్పుడు మనం ఇది తీసుకోవాలి. అవకాశం ఉన్నంత వరకు ఈ ప్యూర్ బ్లాక్లో చేస్తే మనకి డిజైన్ బాగా కన్వీనియంట్గా ఉంటుంది, మనం చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా లేయర్ కలిసింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రెండు లేయర్లు మెర్జ్ చేస్తాను. మెర్జ్ అంటే రెండు కలపలం. ఎలా అంటే చూడండి, మళ్ళీ టూ టైప్స్ చెప్తాను. మౌస్తో ఇట్లా ఇట్లా క్లిక్ చేశారు కదా, మెర్జ్ లేయర్స్ అంటే రైట్ క్లిక్ చేయాలి. మౌస్తో రైట్ క్లిక్ చేసి మెర్జ్ లేయర్స్ అంటే కలిసిపోయింది. లేదు ఇట్లా కాదు అంటే కంట్రోల్ ఈ, కలిసిపోయినాయి. ఇప్పుడు చూడండి ఒకటే లేయర్ అయిపోయింది. ఒకటే లేయర్ అయింది, ప్లస్ మనం ఎడిటింగ్ చేసుకోవడానికి వీలుగా ఈ లేయర్ ఉంది. దాన్ని ఇప్పుడు మనం ఏదైనా చేయొచ్చు. చూడండి ఇప్పుడు నేను చూడండి ఎరేజ్ చేస్తాను, ఎరేజ్ అయింది. సో ఇక్కడ చూడండి ఈ టెక్స్టింగ్ టూల్ ఉంది కదా, ఇది టెక్స్ట్ టూల్. చూడండి అన్ని సెలెక్ట్ అయింది, టెక్స్ట్ మోడిఫై చేసుకోవచ్చు. దీన్ని అరెస్ట్ చేయండి, ఏమొస్తుందంటే ఎలా వచ్చింది చూడండి, ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది చూడండి. అదిగోండి ఏమంటుంది అంటే దిస్ లేయర్ టైప్ మస్ట్ బి రెస్టరైజ్డ్ బిఫోర్ ప్రొసీడింగ్ అంటుంది. అంటే ఏంటంటే దాన్ని రెస్టరైజ్గా మార్చమంటారా అని అడుగుతుంది. ఓకే చేశారనుకోండి, ఇది కూడా మారిపోయింది చూడండి. ఓకే చూడండి, ఇందాక నేను ఏం చెప్పానంటే మౌస్తో ఇలా రెస్టరైజ్ టైప్ కొట్టమన్నాను. లేదు అంటే మనం ఈ టూల్లోకి వెళ్ళి సపోజ్ ఏఆర్ఎజర్ టూల్లో తీసుకుని జస్ట్ ఇలా అనుకోండి, అదే వస్తుంది, అదే ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. కానీ ఇలా వద్దు, ఎందుకంటే మనం ఏ టూల్ వాడతాం మనకు తెలియదు కదా. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చూడండి ఈ రెండు కలిపాను, చిన్న చేశాను. ఇప్పుడు దీన్ని ఏం చేశానంటే జస్ట్ దీని కిందకి ఇట్లా తీసుకొచ్చాను. ఇలా తీసుకొచ్చితే కొంచెం స్పేస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఇది ఏంటంటే యాడ్ లేయర్ మాస్క్. ఇది నొక్కిన తర్వాత ఇవన్నీ ఎందుకో కూడా చెప్తాను మీకు, రఫ్గా చెప్తున్నాను చూడండి. ఇది చూడండి లేయర్ మాస్క్ వేసాను కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఇలా ఎరేజ్ చేస్తాను. ఎలా ఎరేజ్ చేశాను. ఓకే ఇప్పుడు చూడండి ఈ లేయర్లు కలిసిపోయినాయి కదా. ఓకే ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఇది ఎలా పైన పెట్టామనుకోండి, ఇక్కడ చూడండి ఇది అడ్డు ఉంది కదా. ఇప్పుడు దీన్ని కూడా ఏం చేస్తానంటే దీన్ని రెస్టరైజ్ టైప్ చేసేసాను. ఇది మనకి నచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా సెపరేట్ లేయర్ తీసుకుంటాను, కంట్రోల్ షిఫ్ట్ జే నొక్కాను, దీన్ని కూడా ఇట్లా పైకి పెట్టాను. ఓకే ఇప్పుడు దీన్ని ఈ రెండు కలిపేస్తున్నాను, కంట్రోల్ ఈ. ఇప్పుడు చూడండి ఎట్లా చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ లేయర్కి లేయర్ మాస్క్ వేసాను, జస్ట్ ఇట్లా ఎరేజ్ చేస్తున్నాను. ఓకే ఎరేజ్ చేసిన తర్వాత కొంచెం నేను ఒపాసిటీ తగ్గిస్తాను. ఓకే ఓకే చూడండి సంధ్య అని రాసాము, తర్వాత వి డిజైన్ యువర్ మెమరీస్ అని రాసాం. సో సో చూడండి ఇక్కడ ఇది 9లా ఉంది యాక్చువల్గా, కానీ కొన్ని ఫాంట్స్లో అట్లా వస్తుంది. సో దానికి ఏం కంగారు పడద్దు, ప్రతి దాంట్లో ఈ జీ ఉంటుందని కాదు కదా, ఒక్కొక్క ఫాంట్లో ఒక్కోలా, అది మనం నచ్చినట్టుగా డిజైన్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే నెక్స్ట్ ఇంకా ఏం చేయొచ్చు, బోల్డ్ చేయొచ్చు. కానీ మీకు రఫ్గా చెప్తాను చూడండి. టెక్స్ట్లో ఇప్పుడు వరకు టెక్స్ట్ గురించి చెప్పాను కదా. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా, సంధ్య అని ఉంది కదా, ఈ రెండు కలిపేస్తున్నాను. కంట్రోల్ ఈ కొడితే కలిసిపోయింది. ఓకే ఇది సెపరేట్గా ఒక లేయర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే లేయర్ స్టైల్లోకి వెళ్తాను. ఇప్పుడు దీనికి ఏంటి డ్రాప్ షాడో ఇస్తాను. డ్రాప్ షాడో అంటే డ్రాప్ అంటే డి, ఆల్ట్ ఇందాక మీకు చెప్పాను కదా, ఆల్ట్ ఎల్ వై వి అంటే కలర్ ఓవర్లే, ఆల్ట్ ఎల్ వై డి అంటే డ్రాప్ షాడో. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే జస్ట్ ఇట్లా డ్రాప్ షాడో ఇస్తాను. చూడండి ఇక్కడ ఒపాసిటీ ఉంది, ఫుల్గా పెట్టాను.
మల్టిప్లై ఉంది, నార్మల్ పెట్టాను. సో చూడండి, బ్లాక్ తెలుస్తుందా మీకు? చూడండి, ఓకే చేస్తున్నాను. ఒకవేళ మీకు తెలియడం లేదంటే ఇది కొంచెం కలర్ ఏం చేద్దామంటే కొంచెం లైట్ చేద్దాం. ఇక్కడ కలర్ కూడా మనం చాలా విధాలుగా మార్చుకోవచ్చు. ఎట్లాగా ఈ ఫోర్‌గ్రౌండ్ కలర్ తీసుకోవచ్చు. లేకపోతే ఇది ఉంది కదా మనకి, దీన్ని ఏమంటారంటే చూడండి, క్రియేట్ న్యూ ఫిల్ ఆర్ అడ్జస్ట్మెంట్ లేయర్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్ళి సాలిడ్ కలర్లోకి వెళ్ళొచ్చు. ఇది కొంచెం చూడండి, ఎఫెక్ట్ తెలుస్తుందా? ఈ ఎఫెక్ట్ షాడో ఎఫెక్ట్ అట్లా అనమాట. ఓకే చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి, సంధ్య అని రాసాము, వి డిజైన్ యువర్ మెమరీస్ అని రాసాము. సో ఇక్కడ ఏదైనా పెద్ద ఫోటో వేస్తాం కదా, ఒక క్రియేషన్లా చేస్తాం కదా. ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఏదైనా ఒక ఫోటో వేసుకోవచ్చు అనమాట. ఎట్లా అంటే అది ఎలాగైనా చేయొచ్చు. చూడండి, ఈ టూల్ తీసుకుంటాను, రౌండ్ టూల్ తీసుకుంటాను, దీన్ని ఇలా జస్ట్ రౌండ్ చేశాను, ఓకే చేశాను. డాట్స్ ఉన్నాయి, దీన్ని ఇప్పుడు సెపరేట్ లేయర్ తీసుకుంటాను. ఎట్లా? కంట్రోల్ షిఫ్ట్ ఎన్ నొక్కాను, ఓకే చేశాను. ఇప్పుడు దీనికి ఒక సెపరేట్గా మనకు ఒక కలర్ అప్లై చేస్తాను. ఎట్లా? ఈ సాలిడ్ కలర్లోకి వెళ్ళొచ్చు, లేదా నేను చెప్పాను కదా డైరెక్ట్గా ఈ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేయచ్చు. చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేస్తాను. ఇది చూడండి, సెపరేట్ లేయర్ కదా. ఇక్కడ మిస్టేక్స్ ఏం జరుగుతాయంటే, సపోజ్ మనం ఈ మార్క్ టూల్ తీసుకున్నాం, ఇలా రౌండ్ చేసాం, కానీ మనం వెంటనే ఏం చేస్తాము, కంట్రోల్ డిలీట్గా నొక్కేసాం అనుకోండి. సపోజ్ ఏదో ఒక లేయర్లో ఉంది, బ్యాక్గ్రౌండ్ లేయర్లో ఉంది, కంట్రోల్ డిలీట్ కొట్టేసాం. ఇప్పుడు ఏమైంది? ఇది చూడండి, చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద అయిపోయింది. ఇప్పుడు అది మళ్ళీ కలర్ మార్చుకోవడానికి ఉండదు, ఏం మార్చుకోవడానికి ఉండదు. సో అలా కాకుండా ఏం చేస్తామంటే, ఒక రౌండ్ తీసుకోండి, కంట్రోల్ షిఫ్ట్ ఎన్ నొక్కండి, ఎంటర్ బటన్ నొక్కండి. నొక్కిన తర్వాత ఒక కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్కి కంట్రోల్ ఆల్ట్ డిలీట్, సారీ, కంట్రోల్ డిలీట్. ఇది చూడండి, ఇక్కడ అప్లై అయింది, మీకు కనిపించట్లేదు ఎందుకంటే దీనిపైన కలర్ ఫిల్ ఉంది. అర్థమైందా మీకు? దీన్ని ఏం చేయాలంటే జస్ట్ ఇట్లా పైకి తీసారండి. ఓకే, ఇది బాగా టాప్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇది టాప్లో ఉంటుంది అనమాట. లేదు, దీన్ని తీసుకొచ్చి కింద పెట్టామనుకోండి, చూడండి ఏం జరుగుతుందో. దీన్ని ఇది ఉంది, సెలెక్ట్ అయి ఉంది, ఇది చూడండి, ఈ లేయర్ కిందకి వెళ్ళింది కదా. సో దీన్ని ఇలా పైకి తీసుకొచ్చాం అనుకోండి, టాప్లో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాం, ఇది ఇక్కడ ఇలా ఉంది కదా, దీంట్లో ఏదైనా ఒక ఫోటో అప్లై చేస్తాం, ఫోటో ఇస్తాం. ఎట్లా? ఇది చూడండి, దీన్ని ఏం చేస్తానంటే ఆల్ట్ ఎస్ టీ, మళ్ళీ చెప్తాను చూడండి, ఆల్ట్ ఎస్ అంటే సెలెక్ట్లోకి వెళ్ళింది, టీ అంటే ట్రాన్స్ఫామ్లోకి వెళ్తుంది. ఎక్కడ ఉంది? సెలెక్ట్, ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని షిఫ్ట్ ఆల్ట్ పట్టుకుని జస్ట్ ఇలా రౌండ్ కిందకి దించండి. ఓకే అయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్ తీసుకోండి, ఇక్కడ లేయర్ తీసుకోండి, లేదా కంట్రోల్ షిఫ్ట్ ఎన్ నొక్కండి, ఓకే చేయండి, ఒక కలర్ అప్లై చేయండి. నేను ఏం చేస్తానంటే బ్లాక్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా. ఇందులో మనం ఒక అమ్మాయి ఫోటో, బ్రైడ్ ఫోటో, లేకపోతే అమ్మాయి పేరు వేసాం కాబట్టి ఒక బ్రైడ్ ఫోటో వేసుకుంటాం. సో ఇట్లా మనం చాలా రకాలుగా డిజైన్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది చెప్పాలంటే మీకు ఈ యొక్క టెక్స్ట్ టూల్స్ చెప్తుంటే ఎన్ని ఇంక్లూడ్ అయ్యాయో చూసారా మీరు? ఈ టూల్ ఇంక్లూడ్ అయింది, మార్కింగ్ టూల్ ఈ టూల్ ఇంక్లూడ్ అయింది, ఈ ఈ కలర్స్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ కలర్ ఇంక్లూడ్ అయింది, లేయర్ మాస్క్ ఇది ఉంది కదా, లేయర్ మాస్క్ ఇంక్లూడ్ అయింది, తర్వాత ఈ ఫిల్ కలర్ గురించి వచ్చింది. సో నేను అందుకే చెప్తున్నా ఏంటంటే, ఒక వీడియోలో మల్టిపుల్ ఓకే, ఇట్లా మనం ఇక్కడ ఫోటో పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ మీకు ఏమైనా కావాలంటే చిన్న సెల్ఫ్ డిజైన్ లాంటిది ఏమైనా వేసుకోవచ్చు. సో ఇంకా మీకు అలా చెప్పుకుంటూ పోతే అన్ని టూల్స్ ఇంక్లూడ్ అయిపోతాయి. ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి కదా ఇందులో. ఇగో ఇది బ్యాక్గ్రౌండ్ అట్లా, ఇందులో షేప్ టూల్స్ ఉంటాయి, ఈ టూల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో చూద్దాము, మీకు ఒక్కసారి చూపిస్తాను ఎట్లా అన్నది. చూడండి, ఈ టూల్ ఇది ఓకే, ఇదే తీసుకుందాం. ఇది ఒకటి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఏం చేశానంటే జస్ట్ ఇట్లా డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేస్తే చూడండి, మౌస్ పట్టుకుని వీలు పట్టుకుని డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేస్తే ఒక షేప్ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఈ షేప్ని ఏం చేస్తానంటే రెస్టేజ్ లేయర్ అని కొట్టాను. ఇలా కొట్టి ఇక్కడ రెస్టేజ్ లేయర్ అని ఉంది కదా, అది నొక్కాను. ఇక్కడ మనకు ఒక లేయర్ సెపరేట్గా లేయర్ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఇలా మౌస్తో రైట్ సైడ్ క్లిక్ చేసి సెలెక్ట్లో ఉంది. దీన్ని ఏం చేస్తానంటే ఇట్లా ఉండకూడదు, ఇలా ఉంటే
ఆ డిజైన్ ఎఫెక్టివ్గా ఉండదు. దాన్ని ఇట్లా తిప్పండి, ఇట్లా వెర్టికల్గా ఇలా చేస్తే ఇలా ఇలా బాగుంటుంది, ఆ లుక్ పెరుగుతుంది దానివల్ల. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి ఒక కలర్ అప్లై చేస్తాను. ఎప్పుడు కూడా కలర్ కాంబినేషన్ ఎప్పుడు బాగుండాలి. ఒక 4 కలర్లు 5 కలర్లు కాకుండా ఒక 2 కలర్స్ 3 కలర్స్ మెయింటైన్ చేస్తే లుక్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫోటోని సెలెక్ట్ చేసి AltLYV ఓకేనా కదా, వచ్చింది. AltLYV చెప్పాను కదా. లేయర్ స్టైల్లోకి వెళ్తాం, లేయర్ స్టైల్లోకి వెళ్తాం, లేయర్లోకి వెళ్ళి లేయర్ స్టైల్లోకి వెళ్ళి ఇందులోకి వెళ్ళి చూపిస్తాను చూడండి. మళ్ళీ ఇది క్యాన్సిల్ చేస్తే వస్తుంది. సో లేయర్లోకి వెళ్ళి లేయర్ స్టైల్, షార్ట్ కట్స్ అలవాటయ్యి ఇవి ఎక్కడున్నాయో తెలియట్లేదు. ఓకే, లేయర్లోకి వెళ్ళి లేయర్ స్టైల్లోకి వెళ్ళిన తర్వాత కలర్ ఓవర్లే. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి దగ్గరగా పెడతాను కలర్, దీనికి దగ్గరగా పెడతాను ఇట్లా, అప్పుడు బాగుంటుంది. ఓకే, ఓకే చేశాను, ఓకే చేశాను. సో ఇది ఫ్రెండ్స్ ఇట్లా. ఇప్పుడు సపోజ్ ఇది ఇది అంతా ఒక స్టైల్ కదా, ఇదంతా కూడా మనం ఎంతసేపులో చేయాలి? నేను ఈ వీడియో అయితే లెంతీగా వచ్చి ఉంటుంది, మనం ఎక్కువసేపు చేసి ఉంటాం, కానీ ఇదంతా కూడా మనం ఆ, ఒక మినిట్స్లో చేయాలి. ఒక 1 మినిట్ 2 మినిట్స్లోనే చేయగలగాలి. అప్పుడు మనం టైం సేవ్ అవుతుంది. అంతేగాని ఇదే పట్టుకొని మనం కూర్చుంటే మనం షీట్లు ఎప్పుడు చేస్తాం, ఆల్బమ్ ఎప్పుడు చేస్తాం. సో నేను ఏం చేస్తానంటే చూడండి ఒకసారి, ఇక్కడ సెలెక్ట్ కింద లేయర్ ఉంది కదా, ఈ లేయర్ని పట్టుకొని మొత్తం పై లేయర్ వరకు అంటే షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేశాను. ఓకే, సెలెక్ట్ చేశాను. అప్పుడు ఏం చేస్తానంటే దీన్ని కొంచెం కంట్రోల్ T నొక్కి ట్రాన్స్ఫార్మ్ చేస్తాను, కొంచెం చిన్నది. ఓకే, ఇలా చిన్నది చేశాను కదా. ఇక్కడ ఏదైనా ఫోటో వేసాం అనుకోండి, దాని లుక్ లుక్ చాలా బాగుంటుంది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా చెప్పాలి, ఇంకా మీకు ఈ ఫాంట్స్ గురించి లేకపోతే ఇలా ఇలా చిన్న చిన్న సింపుల్ డిజైన్స్ గురించి మీకు ఏమన్నా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంకొక వీడియో దీని గురించి చేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీడియోస్ ఫాలో అవుతుండండి. లైక్ చేయండి, లైక్ చేస్తే తెలియని వాళ్ళకి నిజంగా అలా నేర్చుకోవాలి, డిజైన్ నేర్చుకోవాలి, లేకపోతే మనం దీని నుంచి మనీ ఎర్న్ చేయాలి, లేకపోతే ఈ ఫోటోగ్రఫీలో ఉన్న వాళ్ళు దీన్ని కెరీర్గా ఎంచుకోవాలి, డిజైనింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అది ఎక్కువ రీచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.